హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి May 17th కరెంట్ అఫైర్స్ వీడియో. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 7th ఎడిషన్ వచ్చేసి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎక్కడ వేదిక అంటే బీహార్ అండ్ న్యూఢిల్లీలో ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. May 4th నుంచి 15th మధ్యలో ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసి 5,000 క్రీడాకారులు ఈ గేమ్స్లో పాల్గొనడం జరిగింది. టోటల్గా ఎన్ని క్రీడలు ఉన్నాయంటే 26 క్రీడా విభాగాలు కండక్ట్ చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి అందులో డెమో క్రీడగా ఒకదాన్ని డెమో క్రీడగా చేర్చడం జరిగింది. అదేంటంటే ఈ స్పోర్ట్స్ని డెమో క్రీడగా చేర్చడం జరిగింది. ఇదే ఫస్ట్ టైం ఈ స్పోర్ట్స్ని ఒక డెమో క్రీడగా చేర్చడం అనేది ఇదే తొలిసారి. సో గుర్తుంచుకోండి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో డెమో క్రీడగా ఇది వీటిని చేర్చడం జరిగింది అనేది. సో ఇక్కడ పథకాలు చూస్తే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఏ రాష్ట్రాలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి చూసాక టాప్లో వచ్చేసి మహారాష్ట్ర ఉంది. టోటల్గా 158 పథకాలు సాధించడం జరిగింది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి హర్యానా 117 పథకాలతో, థర్డ్ ప్లేస్లో వచ్చేసి రాజస్థాన్ ఉంది. మహారాష్ట్ర వచ్చేసి 58 బంగారు పథకాలని, హర్యానా వచ్చేసి 39 బంగారు పథకాలని సాధించింది. సో గుర్తుంచుకోండి, టాప్ 3 స్టేట్స్ మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్. మహారా అని గుర్తుంచుకోండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టాప్ 3 స్టేట్స్ మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గేమ్స్కి మస్కట్ వచ్చేసి ఏనుగు ప్లస్ సింహం రెండింటిని కంబైన్ చేసి గజసింహాన్ని మస్కట్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి థీమ్ సాంగ్ చూస్తే కేల్ కే రంగ్ బీహార్ కే సంగ్ వచ్చేసి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క థీమ్ సాంగ్. ఇది వచ్చేసి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నీరజ్ చోప్రాకి భారతదేశానికి చెందినటువంటి జావలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకి లెఫ్టినెంట్ కర్నల్ హోదాని భారత ఆర్మీ ఇవ్వడం జరిగింది. భారత ఆర్మీ. సో ఇతను వచ్చేసి టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్ 2021లో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నాడు. ఏ క్రీడ అంటే జావలిన్ త్రో క్రీడకు సంబంధించి. మరి రీసెంట్గా జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో రజత పథకాన్ని సాధించడం జరిగింది నీరజ్ చోప్రా. సో అతనికి లెఫ్టినెంట్ కర్నల్ హోదాని భారత సైన్యం ప్రకటించడం జరిగింది. క్రీడ వచ్చేసి జావలిన్ త్రోలో. అండ్ ఇతనికి 2022 సంవత్సరంలో పద్మశ్రీ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత యొక్క ప్రైజ్ మనీని పెంచడం జరిగిందనమాట. టోటల్గా ఎంత అంటే 30 కోట్లకి ప్రైజ్ మనీ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఐసీసీ ప్రకటించిందనమాట. క్రికెట్కి సంబంధించిన ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతకు 30 కోట్ల ప్రైజ్ మనీ అని. సో ప్రజెంట్ వచ్చేసి మన భారతీయ వ్యక్తి అయినటువంటి జైషా గారు ఐసీసీకి చైర్మన్ హోదాలో ఉన్నారు. ఐసీసీ చైర్మన్ ఎవరు ఇప్పుడు? జైషా, భారతీయుడు. ఇది వచ్చేసి 1909లో ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ని. అండ్ ఇంకోటి, ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ యొక్క ప్రైజ్ మనీ ఫిడే ప్రకటించింది అనమాట. ఎంత అంటే 9.5 కోట్లుగా ప్రైజ్ మనీని ప్రకటించడం జరిగింది ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్కి. సో ఇది వచ్చేసి దోహాలో కండక్ట్ చేయబోతున్నారు. డిసెంబర్ 26 నుండి 30 మధ్యలో దోహాలో కండక్ట్ చేస్తున్నారు ఈ ఛాంపియన్షిప్ని 2025 ఈ సంవత్సరం ఎండింగ్లో. ఫిడే వచ్చేసి 1924లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఒక బుక్ ద తమిళ్స్ ఎ పోర్ట్రేట్ ఆఫ్ కమ్యూనిటీ. బుక్ నేమ్ ఇది, ద తమిళ్స్ ఎ పోర్ట్రేట్ ఆఫ్ కమ్యూనిటీ బుక్ నేమ్. దీని రచయిత వచ్చేసి నిర్మల లక్ష్మణ్ వచ్చేసి రచయిత. నెక్స్ట్ పర్సన్, ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు రీసెంట్గా మరణించడం జరిగింది May 13th. సో అతని పేరు వచ్చేసి జోస్ ముజికా మృతి చెందడం జరిగారు. ఇతను ఉరుగ్వే దేశం యొక్క 40వ అధ్యక్షుడు. అతని నేమ్ జోస్ ముజికా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పుష్కర్ కుంభ్ ప్రారంభం ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేశవ్ ప్రయాగ్ వద్ద ఈ పుష్కర్ కుంభ్ అనేది ప్రారంభం అవుతుంది అనమాట. సో ఇక్కడ కేశవ్ ప్రయాగ్ అంటే 2 నదుల సంగమం, 2 నదుల కలయికనే కేశవ్ ప్రయాగం. ఆ 2 నదులు ఏంటంటే అలకనంద మరియు సరస్వతి నదుల కలయికనే కేశవ్ ప్రయాగ్. సో గుర్తుంచుకోండి, పుష్కర్ కుంభ్ ఏ రాష్ట్రానికి చెందిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 58వ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని స్వీకరించినటువంటి ప్రముఖ కవి మరియు సంస్కృత పండితుడు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. ఎన్నవ అంటే 58వ జ్ఞానపీఠ్ పురస్కారం. ఇది 2023 సంవత్సరానికి సంబంధించింది. సో ప్రముఖ కవి అయినటువంటి కవి మరియు గేయ రచయిత అయినటువంటి గుల్జార్ గారు అండ్ సంస్కృత పండితుడు అయినటువంటి జగద్గురు రామభద్రాచార్య గారు జ్ఞానపీఠ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించడం జరిగింది May 16th. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వ్యవసాయ రంగంలో సహాయంగా ఉపయోగపడే ఒక రోబోని ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించడం జరిగిందనమాట. వీళ్ళు అభివృద్ధి చేశారు ఒక రోబోని. ఈ రోబో వచ్చేసి వ్యవసాయ రంగంలో సహాయపడుతుంది అనమాట. ఏ విధంగా అంటే ఈ రోబో వచ్చేసి పంట తెగులను గుర్తించి మరియు మందుల్ని కూడా
పిచికారీ చేసేటటువంటి ఒక రోబోని ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది, ఆవిష్కరించారు. సో గుర్తుంచుకోండి, పంట తెగులని అదే గుర్తించి మరియు మందులను కూడా చదువుతుందంట ఈ రోబో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచంలోనే తొలి ఏఐ డాక్టర్ క్లినిక్ ఏఐ డాక్టర్ క్లినిక్ని సౌదీ అరేబియా దేశంలోని తూర్పు ప్రావిన్స్లోని అల్ హబ్సా అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోని తొలి ఏఐ డాక్టర్ క్లినిక్. దీన్ని అభివృద్ధి చేశారంటే ఎవరు ఏర్పాటు చేశారంటే సైనీ ఏఐ, చైనాకు చెందినటువంటి సైనీ ఏఐ అనే సంస్థ మరియు అల్ముసా హెల్త్ గ్రూప్ అనే సౌదీ అరేబియాకు చెందినటువంటి అల్ముసా హెల్త్ గ్రూప్, ఈ రెండు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ క్లినిక్లో ఉన్న డాక్టర్ పేరు ఏఐ డాక్టర్ పేరు వచ్చేసి డాక్టర్ హువా అని వచ్చేసి ఏఐ డాక్టర్ అనమాట. సో ప్రపంచంలోనే తొలి ఏఐ డాక్టర్ క్లినిక్ని ఏ దేశం ఏర్పాటు చేసిందంటే సౌదీ అరేబియా. సో పైలట్ ప్రాజెక్ట్గా అక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆసియా వ్యవసాయ ఉద్యాన ఆహార సాంకేతిక ప్రదర్శన. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. ఇక్కడ గాను ఆసియా ఉద్యాన ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖకు 2 పురస్కారాలు లభించడం జరిగింది. ఈ ప్రదర్శనలో ఆసియా ఉద్యానవన ప్రదర్శనలో తెలంగాణకి 2 పురస్కారాలను లభించాయి. ఎవరికి అంటే రాష్ట్ర ఉద్యానవన శాఖకి లభించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి తన యొక్క తొలి విదేశీ క్యాంపస్ లేదా తొలి అంతర్జాతీయ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేస్తుందంటే దుబాయ్లో ఏర్పాటు చేయనుంది. ఐఐఎఫ్టి యొక్క తొలి అంతర్జాతీయ క్యాంపస్ ఏ దేశంలో ఏర్పాటు చేస్తున్నారంటే దుబాయ్ని గుర్తుంచుకోండి. ఇక్కడ ఐఐఎఫ్టి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ యొక్క తొలి అంతర్జాతీయ క్యాంపస్ ఇక్కడ దుబాయ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బీహార్లో ఉన్నటువంటి గయా ప్రాంతం, ఈ గయా ప్రాంతం యొక్క పేరు అనేది మార్చడం జరిగింది. అదేంటంటే గయా పేరుని గయాజీగా మార్చుతున్నట్లు బీహార్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో ఇప్పటి నుంచి గయా కాదు గయాజీగా పిలుస్తారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2025 సంవత్సరంలో భారత్ యొక్క వృద్ధి రేటుని ఐక్యరాజ్య సమితి తగ్గించడం జరిగింది. సో ఒక నివేదిక ప్రకారం వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ మిడ్ 2025 నివేదికలో ఐక్యరాజ్య సమితి ఈ నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. ఈ నివేదికలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6.3% తగ్గించడం జరిగింది. మరి గతంలో ఎంత వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేయడం జరిగిందంటే 6.6% వృద్ధి రేటు నమోదవుతుందని తెలిపగా ఇప్పుడు 6.3% తగ్గించింది ఎవరు? ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నైజీరియాలో ఒక జ్వరం లస్సా జ్వరం, ఈ లస్సా జ్వరం కారణంగా అక్కడ 138 మృతి చెందడం జరిగిందంటే ప్రజలు 138 మంది మృతి చెందడం జరిగింది. ఏ ఫీవర్ కారణంగా అంటే లస్సా ఫీవర్ అనే ఒక వైరల్ వ్యాధి కారణంగా మరణించడం జరిగింది. సో గుర్తుంచుకొని నైజీరియా అండ్ లస్సా ఫీవర్. ఈ లస్సా ఫీవర్ వచ్చేసి లస్సా అనే వైరస్ కారణంగా వస్తుందంట. ఇది వచ్చేసి అరెనా వైరస్ కుటుంబానికి చెందినటువంటి ఒక వైరస్, లస్సా వైరస్. దీని యొక్క లక్షణాలు చూస్తే కనుక జ్వరం, అలసట, తలనొప్పి, వాంతులు, ప్రేగుల నొప్పి అనేది దీని యొక్క లక్షణాలు అంటే లస్సా ఫీవర్ యొక్క. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మధుమేహులకు ఒక స్మార్ట్ కుక్కర్ అంటే డయాబెటీస్తో బాధపడే వరకు ఒక స్మార్ట్ కుక్కర్ని అభివృద్ధి చేసినారు. ఎవరంటే బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఒక స్మార్ట్ కుక్కర్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరి కొరకంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు, మధుమేహంతో బాధపడే వారికి ఈ స్మార్ట్ కుక్కర్ని అయితే అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈ స్మార్ట్ కుక్కర్ వచ్చేసి GI కంట్రోల్తో ఉంటుందంట, అంటే గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇందులో ఉంటుంది, GI కంట్రోల్తో ఉంటుంది. ఇలాంటి స్మార్ట్ కుక్కర్కి పేటెంట్ హక్కులు లభించడం జరిగిందనమాట. ఇలాంటి పేటెంట్ హక్కులు లభించడం ఇదే మొదటిసారి అంటే ప్రపంచంలోనే GI కంట్రోల్ స్మార్ట్ కుక్కర్కు పేటెంట్ హక్కులు లభించడం ఇదే మొదటిసారి. ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను అంచనా వేస్తుందంట ఈ గ్లైసెమిక్ ఇండెక్స్. సో అలాంటి ఒక స్మార్ట్ కుక్కర్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఏ శాస్త్రవేత్తలు అంటే బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క శాస్త్రవేత్తలు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2025 సంవత్సరానికి ప్రపంచ ఆహార బహుమతి 2025 ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత ఎవరు? బ్రెజిల్ శాస్త్రవేత్త అయినటువంటి మరియాంగెలా హంగ్రియాకి 2025 ప్రపంచ ఆహార బహుమతి అనేది లభించడం జరిగింది. ఎందుకు గాను అంటే ఆమె రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా బయోలాజికల్ పరిష్కారాలు చూపడం, వాటిపై పరిశోధనలు చేసినందుకు గాను ఈమెకు 2025 ప్రపంచ ఆహార బహుమతి అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దోహాలో జరిగినటువంటి డైమండ్ లీగ్ 2025లో
నీరజ్ చోప్రా భారత ఆటగాడు, జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా ఒక చరిత్రను సృష్టించడం జరిగింది. 90 మీటర్లు జావెలిన్ త్రోని 90 మీటర్ల దూరానికి విసరడం జరిగిందనమాట. సో అతను వచ్చేసి తన రికార్డ్ని 90కి మార్క్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక అత్యుత్తమ ప్రదర్శన అనేది చేపట్టడం జరిగింది ఈ దోహా డైమండ్ లీగ్లో 90 మీటర్ల దూరంతో విసరడంతో. ఇక్కడ వచ్చేసి ఇతను 2వ పొజిషన్ని పొందాడు, 2వ స్థానంలో ఉన్నాడు ఈ దోహా డైమండ్ లీగ్లో. ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే జూలియన్ వెబర్ వచ్చేసి జర్మన్ దేశానికి చెందినటువంటి ఆటగాడు ఫస్ట్ ప్లేస్లో ఉండగా, సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఇండియాకి చెందినటువంటి మన నీరజ్ చోప్రా సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో గుర్తుంచుకోండి నీరజ్ చోప్రా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత 86వ గ్రాండ్ మాస్టర్, భారతదేశం యొక్క 86వ గ్రాండ్ మాస్టర్ ఎవరు? తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఎల్ఆర్ శ్రీహరి 86వ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. ఇక్కడ గ్రాండ్ మాస్టర్ అంటే చెస్ క్రీడకు సంబంధించి గేమ్, చెస్కి సంబంధించినది ఎవరు ప్రకటిస్తారంటే ఫిడే ప్రకటించడం జరుగుతుంది. సో మరి ఇక్కడ 85వ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే శ్యామ్ నిఖిల్ వచ్చేసి 85వ గ్రాండ్ మాస్టర్. 86వ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఎల్ఆర్ శ్రీహరి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.